నమస్తే, నేను మీ మాధురి. విజయ గారు, మెడిటేషన్ ద్వారా మనీని మనం అట్రాక్ట్ చేయొచ్చా? ఈజ్ ఇట్ పాసిబుల్? ఆఫ్ కోర్స్. ఎలా? మనీ ఎనర్జీని మనము అట్రాక్ట్ చేయడానికి మెడిటేషన్ అనే ఒక టెక్నిక్ని ఇప్పుడే చేద్దాము. దెన్ యూ విల్ అండర్స్టాండ్ హౌ ఇట్ ఇస్. చేద్దామా? వాట్ ఈస్ బిహైండ్ ద సైన్స్ అనేది ముందు మనం మాట్లాడుకుందాం తర్వాత. ఎందుకంటే లాజిక్ లేదే మన వాళ్ళు అంతగా తొందరగా యాక్సెప్ట్ చేయరు కాబట్టి వాట్ ఈస్ బిహైండ్ ద సైన్స్? మనకి మెడిటేషన్ ద్వారా ఎలా వస్తుంది మనీ? See, it is all about connecting to your own inner power. ఓకే, ఇన్నర్ పవర్ని ట్యాప్ చేయాలి. ఇన్నర్ పవర్ని నేను అంటున్నాను కదా, సీక్ విద్ ఇన్, యూ బికమ్ వాట్ యు ఆర్ అంటే మీలో ఒక సంబంధాన్ని ఏర్పరచడము ఇంపార్టెంట్. అది అయిన తర్వాతే మీరు ఏ ఎనర్జీనన్నా అట్రాక్ట్ చేయగలుగుతారు. సో మనీ ఈజ్ జస్ట్ అన్ ఎనర్జీ అంటున్నాను. మనీ ఈజ్ జస్ట్ అబండెన్స్ ఈజ్ ద బెస్ట్ వే టు అండర్స్టాండ్ మనీ ఎనర్జీ. సో మనీ ఎనర్జీని అట్రాక్ట్ చేయడానికి యూ హ్యావ్ టు జస్ట్ ట్యాప్ యువర్ ఇన్నర్ పవర్. Divine intelligence is there running through all your chakras, and that's how you connect to the money energy. So ఒక చిన్న మెడిటేషన్ చేద్దాము. You can be the person who is going to give me the result of it. Okay. చేద్దామా? సో ఒక 5 minutes మెడిటేషన్ అనుకోండి. సో you can just keep your palms open. Okay. Close your eyes and breathe in. Breathe out slowly. Focus on your breathing. Peace in, worry out. శ్వాస మీదే ధ్యాస పెట్టండి. స్లోలీ మీరు ఒక డోర్ ఓపెన్ చేస్తున్నారు. ఆ డోర్ మీ ఏం రాసింది అంటే యాంగర్. డోర్ ఓపెన్ చేయండి. గెట్ ఇన్సైడ్ ద డోర్. మీకు యాంగర్గా మనీ గురించి ఆయన ఎప్పుడు ఆ ఫీలింగ్స్ని అక్కడ ఒక్కసారి ఆలోచించండి. థింక్ ఆఫ్ యాంగర్ వన్స్ యూ గెట్ ఇన్ టు దట్ డోర్ అండ్ identify what do you think about money. మనీ గురించి మీరు ఏమన్నా ద్వేషంగా ఆలోచించారంటే దానిని అక్కడ ఒక ఫైర్లో వేసేసి జస్ట్ కమ్ అవుట్ ఆఫ్ ద డోర్, క్లోజ్ ద డోర్. నౌ కమ్ అవుట్ అండ్ నెక్స్ట్ డోర్ మీద ఫర్గివ్ అని రాసుంది. ఓపెన్ ద డోర్ అండ్ గెట్ ఇన్సైడ్. మీరు మనీ గురించి మీలో ఏవైనా అనుకున్నారు, మాధురి ఇది చేయలేకపోతుంది మనీ లేనందుకు, మాధురి ఇలా, మాధురి అలా అని ఉంటే I'm sorry, please forgive me money, thank you, I love you money అని చెప్పి just come out of the door. Now ఒక గ్రీన్ న్యాచురల్ ప్లేస్లో మీరు చెట్టు కింద అనుకోండి, గ్రీనరీ ఉంది, అక్కడ జస్ట్ కూర్చున్నారు. హ్యాపీగా కూర్చోండి. కుషన్ ఉంది. యూఆర్ ఫీలింగ్ గుడ్, యూఆర్ ఫీలింగ్ బెస్ట్. జస్ట్ రిలాక్స్. అక్కడ అబండెన్స్ ఉంది. సన్, స్టార్స్, మూన్, వాట్ ఎవర్ యూ ఫీల్, గెట్ ఇన్ టు దాట్ ప్రాస్పెరిటీ మోడ్. అన్లిమిటెడ్గా ఉంది. అన్లిమిటెడ్. మీకు ఎంత కావాలి అంటే అంత తీసేసుకోండి. వాట్ ఎవర్ యూ లైక్ ఫర్ దాట్ మూమెంట్. ఆ మూమెంట్లో మీకేం కావాలి, జస్ట్ ఫీల్ దట్ హ్యాపీనెస్. ఫీల్ దట్ హ్యాపీనెస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ,
థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. జస్ట్ ఆ థ్యాంక్ యూని ఫీల్ అవుతూ వన్స్ యు ఆర్ రెడీ యూ కెన్ జస్ట్ ఓపెన్ యువర్ ఐస్ స్లోలీ. వెన్ యు ఆర్ రెడీ, rub your palms, place it near your eyes. Look at your palms when you open the eyes and let me know how do you feel. Just I went to your words and I visualized that movements. It's absolutely awesome. సో జస్ట్ ఫర్ 5 minutes ఇలా చేస్తేనే మీకు ఆ అబండెన్స్ అనేది కనిపిస్తుంది కదా. సో థింక్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు డూ ఇట్ ఎవ్రీ డే, యూనివర్స్ ఇస్ కనెక్టింగ్ విత్ యూ. సో ఈ డివైన్ ఇంటెలిజెన్స్తో మీరు ఏదైనా ఏది కావాలన్నా మీరు జస్ట్ మనీని అట్రాక్ట్ చేయడంలో ఇలాంటివి మీకు దోహదపడుతుంది. కాబట్టి యూ ఫీల్ దట్ పీస్. అంటే మీకు కాన్ఫిడెన్స్ వచ్చేసింది కదా, అవును నేను ఏదైనా సాధించగలుగుతాను. మనం రోజు లెగ్గానే ఫియర్ అని అనగానే భయం. ఈరోజు జీతం డే అయితేనే వెళ్ళాలనిపిస్తుంది, లేకపోతే వెళ్ళబుద్ధి అవ్వదు. అంటే యు ఆర్ నాట్ డూయింగ్ ద వర్క్ ఫర్ ప్యాషన్, యు ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ మనీ. మనీ ఈజ్ నాట్ ద రీజన్ ఫర్ వాట్ యు ఆర్ డూయింగ్. యు ఆర్ డూయింగ్ ఇఫ్ అట్ ఆల్ ఇట్ ఈస్ అ ప్యాషన్. ఇప్పుడు సక్సెస్ఫుల్ పీపుల్ 24 hours 23 hours పనిచేస్తారు. ఎందుకు చేస్తారు? దెర్ ఈస్ అ రీజన్ వై. బికాస్ దే హ్యావ్ దట్ ప్యాషన్. దే డోంట్ మైండ్ అబౌట్ మనీ. మనీ ఈజ్ జస్ట్ అ బై ప్రోడక్ట్ ఆఫ్ ప్యాషన్. సో గెట్ ఇన్ టు దాట్ మోడ్. వన్స్ యూ గెట్ ఇన్ టు ఆ మోడ్లోకి వస్తే ఈ మనీ ఎనర్జీ అనేది ఇట్ ఈస్ జస్ట్ అ బై ప్రోడక్ట్. సో మనీ మీద ఫోకస్ కాకుండా మీ మీద ఫోకస్ పెట్టండి. నాకేం కావాలి అనే దాని మీద ఫోకస్ పెట్టండి. ఫిజికల్ మేనిఫెస్టేషన్ మీద ఫోకస్ పెట్టండి. నాకు 2 లక్షలు కావాలి అంటున్నారు, కానీ ఆ 2 లక్షలు దేనికి కావాలి అనే దాని మీద ఫోకస్ పెట్టండి. 2 లక్షలు కాదు కదా, 4 లక్షలు కూడా వస్తాయి. ఎందుకంటే మీరు అందులో ఫీలింగ్స్ పెట్టారు. నాకేం కావాలి అనే దాని మీద అది కూడా మీలోనే ఉంది, ఆ ఎనర్జీ మీలోనే ఉంది. కాబట్టి మీది మీకే. నా అబండెన్స్ నాకు, మీ అబండెన్స్ మీకే. ఎందుకు కావాలి అంటే మనకి అది మనకి కావాలి అన్న దానిపైన మనకి ఎక్కువ మమకారం ఉంటుంది. ఆ మమకారం కోసం అయినా సరే మనం దాన్ని సాధిస్తాం. గుడ్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, ఒక పవర్ఫుల్ మెడిటేషన్తో ఎలా వెళ్ళాలి స్టేట్కి, ఎలా బయటకు రావాలి, మీకు కూడా వెళ్ళాలని ఉంది కదా. ఆ స్టేట్లో మీరు కూడా ఒక అనుభూతిని పొందాలి అనుకుంటున్నారు కదా. జస్ట్ స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. మేడంని డైరెక్ట్గా కలవచ్చు, డైరెక్ట్గా మేడంతో అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మాధురి.